హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అబ్బా. ఇంకా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనైతే నేనైతే ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నా. చూడండి నా స్టైల్లో ఎట్లుంటుందో. నచ్చితే మీరు ట్రై చేయండి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. ఇక కట్ చేసేటి అయితే తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక కిచెన్లోకి అయితే రెడీగా వచ్చేసిన చూడండి ఫ్రెండ్స్. కావాల్సిన అన్నీ తీసుకున్నా. ఇక మీరైతే ఎప్పుడైనా సరే ఎగ్ రైస్ చేయాలనుకుంటే ఈ పాత్రలో చేయకండి ఫ్రెండ్స్. అల్యూమినియం పాత్రలో అస్సలు చేయొద్దు. దీంట్లో చేయండి, దీనికంటే దీంట్లో చేస్తే టేస్ట్ అయితే సూపర్గా అవుతుంది. ఇంకా దీంట్లో చేస్తే అంత టేస్ట్ కాదన్నమాట. దీంట్లో అస్సలు చేయకూడదు మీరైతే. ఇంకా దీంట్లో చేసి దీంట్లో చేయండి, మీకే టేస్ట్ తెలుస్తుంది అన్నమాట, ఏది బాగుంటుందో. నేనైతే ఇప్పుడు దీంట్లోనే చేస్తున్నా చూడండి, దీంట్లో చేయట్లేదు. ఇక నూనె అయితే పోసుకున్నా చూడండి. నూనె పోసుకున్న తర్వాత ఇవన్నీ వేయకండి ఫ్రెండ్స్. నేనైతే ముందైతే ఎగ్స్ పలగొట్టేస్తా. ఎగ్స్ వేసిన చూడండి. ఎగ్స్ వేసిన తర్వాత గిరగిర పెట్టి కలపకుండా నిదానంగా అవి కొంచెం ఫ్రై అయిన దాకా కలపకుండా ఉంచండి. గుడ్డ అయితే కొంచెం ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేస్తున్నా. పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేయండి ఫ్రెండ్స్, కొంచెం అంటే కొంచెం. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా. కరివేపాకు ఫ్రై అవుతున్నాయి, అవన్నీ వేసినవి. సరిపడినంత కారం వేసుకోండి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్, కారం పొడి కొంచెము వేగేంత వరకు, పచ్చిదనం పోయేంత వరకు అట్లనే వేగనియండి. ఇప్పుడైతే అన్నం వేస్తున్నా. మొత్తానికి అయితే ఇట్లా అయింది ఫ్రెండ్స్. ఇక చివరిగా అయితే కొంచెం సోయా సాస్ పోస్తున్నా నేనైతే. కలర్ఫుల్ కోసం కొంచెం బిర్యానీ కలర్ వేస్తున్నా. ఇక పిల్లలు అయితే ఇక ఎంతో సూపర్గా తింటారు. ఇక హోటల్లో అయినట్టు అయింది చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్ అయింది చూడండి. టేస్ట్ కూడా అయితే ఇక సూపర్ అవుతుండొచ్చు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా రైస్ అయితే ఇంకా వండిన కంటే చల్లగా అయిపోతుంది కదా, ఇట్లా వేడిగానికే బాగా కలుపుకోండి. హోటల్ ఎట్లా కలుపుతారు అంటారు. ఇక ఎగ్ రైస్లో కాంబినేషన్ అయితే నిమ్మకాయ, ఉల్లిగడ్డ అన్నమాట. వీటిని అయితే కట్ చేస్తా. ఇంకా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, హోటల్ వచ్చినట్టే వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న చూడండి పొయ్యి మీద, చూసారా ఆడుందన్నమాట. నేను ఇవి కట్ చేస్తున్నా. హోటల్ అయినట్టే స్మెల్ వస్తుంది, సూపర్గా అంటే సూపర్గా. కట్ చేసిన ఫ్రెండ్స్ చూసిరా, మొత్తానికి అయితే ఇట్లా అయింది అబ్బాయిగా. మీరు కూడా ట్రై చేసుకోండి, తినండి, కామెంట్ చేయండి ఎట్లుందో. మళ్ళా మీరు తిన్న తర్వాత చేసుకొని తిన్న తర్వాత, ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే తింటున్నా. ఇక టేస్ట్ ఎట్లుందో చూద్దాము. వేడి వేడిగా ఉంది, కాలుతుంది.
సూపర్ అయింది ఫ్రెండ్స్. హోటల్కి మన ఇంట్లో దానికి ఏం తేడా లేదు. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. బాయ్ మరి.